ఎందుకంటే దాన్ని పాడు చేస్తానవా? వదిలేరా? లేదన్నా, వదిలే ప్రసక్తే లేదు. ఒరే నా మాట వినరా, దాన్ని వదిలేరా, వదిలేయా. అన్నో ఈ కమిటీ అయితే నా మాట నేనే కాదు, మహేష్ బాబు మాట కూడా ఎన్నో. వస్తా ఉండదా? లేదు, చాలా గట్టిగా ఉండదు. పోనీ ఆమెతో పూయలేకపోయావా? బిర్యానీ వస్తుందేమో. ఆమెతో పూయకూడదు, జారిపోతా ఉంటది. కొబ్బరి నిన్న కరెక్ట్. ఒరే కరీనాయలా, అది గట్టిగా ఉంటే ఉండనీలేరా, వదిలేరా, వదిలే. అన్నో అవసరమైతే రంపు తెచ్చి వేలనే కోస్తాను గానీ వదిలే ప్రసక్తే లేదు. అట్నా? అట్టయితే పోయి రంపుని తెచ్చేదారా కరీనా కొడక. ఆగుంటావేంద్రా? అమ్మే కొడితే కొట్టమ్మే తట్టుకోగలను, అంతేగాని ఆ మాదిరిగా చూడొద్దమ్మే. ఎటువైపు నుంచి ప్రాణం పోతా ఉన్నదో అర్థం కావటం లేదు. కర్రీగా నీకు పరీక్ష పెడతాను, పాస్ అయ్యావనుకో సిట్ చేయకుండా క్షమాపించి పెడతాను. ఏంది, ఓకేనా? అట్నే అమ్మే, పరీక్షలో ఎన్ని మార్కులకే? అది నీ బట్టే ఉంటదా కర్రీగా? యాడికి మావి గారు పోతా ఉంటారు? అంటే పరీక్షల్లో వేరే వాళ్ళు ఉండకూడదు కదా, అది నేరమో, అందుకే. అయ్యో, మీరు అయ్యారు మాదిరి మావయ్య గారు, అంటే జడ్జి మాదిరిగా. మరి ఈడు పరీక్ష ఎట్టా రాస్తా ఉంటాడో మీరు చూడాలి కదా మావయ్య గారు, అందుకే. కూర్చోండి మావయ్య గారు, కూర్చోండి. అంటే నాకు కూడా పరీక్ష ఉండదన్నమాట. ఒరే కర్రీగా, ఏందమ్మి? ఆ సబ్బుని మెత్తగా నలగొట్టరా. ఓయమ్మో, ఇదేనా పరీక్ష? సిటికిలో పాల్పడతా చూడు. అమ్మే నలగొట్టున్నాను. ఆ సబ్బుని నీళ్ళలో పోయిరా. ఓయమ్మో, పరీక్ష అంటే ఎంత కష్టమో అనుకున్నాను, ఇంత సింపుల్ అనుకోలేదు. పోరే కర్రీ, అప్పుడే ఎంత ముడిసిపోతురా. ఈ సబ్బాట వెనక కరెంట్ షాక్ కంటే పెద్ద షాక్ ఉండుంటది. అమ్మే కలిపున్నాను. శుభ్రంగా కలుపుండవా? మామూలుగా కాదమ్మే, నురుగు తప్ప చిన్న ముక్కు కూడా కనిపించదు. కావాలంటే చూసుకో. అవసరం లేదురా కర్రీ, ఆ కలిపిన సబ్బుని బయటికి తీసి ఎట్టా ఉండేదో అట్టే చేయరా. ఏంద్ర అట్టా చూస్తా ఉండవు, తీరా సబ్బుని. కరిగిపోయిన సబ్బు ఎట్టా వస్తుందమ్మే? అట్నా రాదా? సబ్బు పెడితే ఉంగరం వస్తుందని తెలిసినప్పుడు ఇది కూడా తెలియాలి కదరా.